ఈరోజు మార్నింగ్ అయితే ఇంట్లోంచి బయటికి రాగానే చూడండి పాము ఎలా వెళ్తా ఉందో. చాలా పెద్ద పాము. అసలు నేను అనుకోలేదు ఆ పాము ఎక్కడి నుంచి వస్తుందో. ఫస్ట్ చూడగానే భయమేసింది. ఊరుకుంటామా, ఇంటి పక్కన వాళ్ళు పై పక్కన వాళ్ళందరినీ అయితే పిలిచిన పాము అని హిందీలో అయితే. చూడండి ఎలా వెళ్తుందో. ఇది 4-5 డేస్ నుంచి అయితే ఇక్కడే తిరుగుతూ ఉంది. ఏమైందో ఏమో, ఇక్కడే తిరుగుతూ ఉంది మా ఇంటి కిందనే, అంటే కింద రూమ్ వాళ్ళ దగ్గర కిచెన్ చుట్టే తిరుగుతూ ఉంది. పైన అయితే ఒక పక్షి గూడు పెట్టుకుంది. దానికోసం అయితే నాకు అనిపించింది. ఆ పక్షులన్నీ వచ్చి దాన్ని పొడిసెనీకైతే వస్తూ ఉన్నాయి. అప్పుడే మాకు తెలిసింది ఇక్కడ పాము ఉందని. చూడండి ఎలా వెళ్తుందో, కిచెన్ దగ్గరికే వెళ్తుంది అదైతే. అక్కడి నుంచి అయితే ఒక ఆమె అయితే ఇంకా దాన్ని అయితే శబ్దం చేస్తూ ఉంది. అది అయితే మళ్ళీ తన రూట్ అయితే మార్చుకుంది. అయినా అటే వెళ్ళనికైతే చూస్తుంది. ఆమె బాగా గట్టిగా అయితే శబ్దం చేస్తూ ఉంది గంటతోటి. ఆమెకు కూడా భయం వేసింది. కిందనే ఇద్దరు చిన్న పిల్లోళ్ళు ఉండ్రు. ఎట్టయినా భయమే కదా పాము తిరుగుతుందంటే. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కాదండి, రోజు చూడ పాములు అయితే ఉంటూనే ఉంటాయి. ఇంకా మాకైతే చాలాసార్లు అయితే కనిపించినాయి. ఇక్కడ పాములను అయితే చంపరు మ్యాక్సిమము. అవి కూడా ఎవరిని కడసవు. వాటి పని ఏదో అవి చేసుకుంటా పోతుంటుంది. అయితే మనం చూసినప్పుడు అయితే అదొక ఎగ్జైట్మెంట్ కదా, ఏం చేస్తుందో అని. నేనైతే పాముని చూడడమే కాక మా అక్కకు కూడా ఫోన్ చేసి అయితే చూపిస్తా ఉన్నా, అక్క ఇక్కడ పాము ఉంది చూడక్క అని. మా అక్క కూడా అయితే చూస్తూ ఉంది. ఇంకా కిచెన్ నుంచి అయితే అక్కడ ఒక హోల్ అయితే ఉంది. ఆ హోల్లోకి అయితే అది వెళ్ళిపోయింది. మాకన్నా అయితే అమ్మ పాముకు చాక్లెట్ పెడదాం, అమ్మ పాముకు ఆమ్ పెడదాం అని చెప్తా ఉండు. వద్దు నాన్న అలా పెట్టకూడదని అయితే అంటా ఉన్నా. వాని బాధ వాంది. ఈ పాము పేరు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే పసిరిక పాము అనుకుంటా ఉన్నా. పచ్చగా ఉంది. నాగుపాము అయితే కాదు. నాగుపాము అయితే అంతకుముందు 3 డేస్ అయితే చూసిన. 3 రోజుల క్రితం అయితే నాగుపాము ఇక్కడే తిరుగుతూ ఉంది. దాని తర్వాత ఇది వచ్చింది. అంతకుముందు అయితే పెద్ద కట్లపాము ఏదో. ఈ 3 అయితే ఈ పుట్టీలులా ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. నాకైతే పైనుంచి చూస్తేనే భయం అవుతుంది. ఇంకా కింద క్వార్టర్ వాళ్ళకైతే ఇంకా చాలా భయం అవుతుంది కదా. ఈ లొకేషన్లో ఆల్మోస్ట్ ఎన్ని పాములు చూసింటానో. ఇంటి దగ్గర కూడా చూసిండాను ఇన్ని పాములు అయితే. చిన్నప్పటి నుంచి కూడా చూడలే. ఇక్కడ ఎక్కువ పాములు తిరుగుతూ ఉంటాయి. కాలువలమ్మటి, చెట్లమ్మటి, పుట్లమ్మటి. ఇంతే అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఆ పాము పేరు చెప్పడం అయితే